సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. జస్ట్ గంటల వ్యవధిలోనే డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఇరాన్ యుద్ధానికి సంబంధించి. 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అనేటువంటి మాట అమెరికాలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల నుంచి వెలువడినటువంటి కొద్దిసేపట్లోనే ఇరాన్ దాన్ని డినై చేసింది. ఎట్ ద సేమ్ టైం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాను మంచి డీల్స్ కుదురుస్తాను అనేటువంటి మాట, గతంలో ఎప్పుడూ చూడనటువంటి డీల్ ఉండబోతోంది అని అనౌన్స్ చేస్తున్నారు. నిజంగా ఈ డీల్ అనేది ఎప్పుడు కుదురుతుంది? కాల్పుల విరమణ ఒప్పందం ఎవరు తీసుకొచ్చారు? ఎందుకని 60 రోజులు కాకుండా ఇప్పుడు మళ్ళీ అది ఒక స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ లో కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చదిల్ గారు. సార్ నమస్తే. సో 60 రోజుల కాల్పుల విరమణ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, స్టేట్ ఆఫ్ హర్మూజ్ కూడా ఓపెన్ అవుతుంది అనేటువంటి న్యూస్ వచ్చిన తర్వాత వాటన్నిటిని డినై చేసింది ఇరాన్. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ సరికొత్త డీల్ నేను కుదుర్చుకోబోతున్నాను అనే మాట. ఎందుకు, ఎక్కడ ఏం మిస్ అవుతుంది కనెక్టింగ్ జాయింట్స్ అనేవి? అసలు మనం ముందు ఇరాన్ యాటిట్యూడ్ అర్థం చేసుకోవాలి. ఇరాన్ దగ్గర 2 ట్రంప్ కార్డులు ఉన్నాయి మెయిన్గా. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఇంకోటి యురేనియం. అమెరికాకి కావాల్సింది 2. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం మొదలైనప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లేకుండే, ఇట్ వాజ్ ఓపెన్, ఏ ప్రాబ్లం లేకుండే. అమెరికానే దాన్ని ఒక ప్రాబ్లంగా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా అంటున్నారు మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయబోతున్నాం, ఇరాన్తో చెప్పాము ఓపెన్ చేయాలని. సో మీరు కొత్తదేం చేయట్లేదు, యూఆర్ గోయింగ్ బ్యాక్ టు స్టేటస్ కో అంతే. మీకు కావాల్సిన 5 పాయింట్లు మెయిన్గా, అంటే చాలా ఉన్నాయి కనుక 5 తీసుకుందాం. ఒకటి యురేనియం. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన ఒప్పందం జేసీపీ అగ్రిమెంట్ అన్నప్పుడు అగ్రిమెంట్ 2015లో సంతకం పెట్టినప్పుడు దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు. ఒకటి, ఇరాన్ దగ్గర ఉన్న అప్పుడున్న యురేనియం, అప్పుడు ప్యూరిటీ 60% లేకుండే, దానికన్నా తక్కువ ఉండే, అది బయటికి పంపించేస్తారు. చేశారు వాళ్ళు, రష్యాకి పంపించారు బహుశా. దాంతో అంత క్వాంటిటీ కూడా ఎక్కువ లేకుండా ఆ టైంలో. మిగతా యురేనియం 3.6%లో మెయింటైన్ చేసుకుంటారు ప్యూరిటీ. దట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ వాళ్ళ యురేనియం పవర్ ప్లాంట్ నడిపించడానికి, అది చాలు. అది ఫస్ట్ ఒప్పందం చేశారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశారు? 2018లో ఆయన ఫస్ట్ టర్మ్లోనే ఇది టోటలీ ఇల్లీగల్ అగ్రిమెంట్, దీంతో మొత్తం అమెరికాకి నష్టం అవుతుంది, ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్ ఎప్పుడు తగ్గించారని చెప్పి ట్రంప్ దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేసి పడేశారు. అది అయిన తర్వాత ఇరాన్ కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అన్నారు మేము మంచి 2 సంవత్సరాలు నెగోషియేట్ చేసి సంతకం పెట్టారు అగ్రిమెంట్ అని. అప్పుడు చూస్తే ఆ అగ్రిమెంట్ చాలా బాగుంది, ఎందుకంటే ఆ టైంలో ఇరాన్కి మళ్ళీ యురేనియం దొరకదు ఎక్కడి నుంచి, వాళ్ళు ప్యూరిటీ కూడా చేయలేదు, దాన్ని ప్యూరిఫికేషన్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం ఒక్కటే వాళ్ళు పవర్ ప్లాంట్కి వాడుకుంటారు. కానీ 2026లో మళ్ళీ అది రీనెగోషియేటింగ్కి వచ్చేది ఇప్పుడు. కానీ అప్పుడు దాకా రీనెగోషియేట్ చేయవచ్చు కావాలంటే. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఈగో ప్రాబ్లం ఏంటంటే ఒబామా సంతకం పెట్టాడు, ఒబామా ప్లేన్ నింపి క్యాష్ పంపించారు, అంత 400 మిలియన్ అంతా పంపించారు. అది ఇరాన్ డబ్బులే, ఇరాన్ డబ్బులు యుఎస్ బ్యాంక్లో పడిన డబ్బులు పంపించారు. అది కూడా ఇరాన్ అన్నారు మాకు క్యాష్గా కావాలన్నారు, ఎందుకంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్లో వాళ్ళు లేరు, ఇప్పుడు వాళ్ళని బ్యాన్ చేసి పడేస్తారు స్విఫ్ట్లో. సో స్విఫ్ట్ అనే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లో ఇరాన్ లేదు, యాజ్ మచ్ యాజ్ రష్యా కూడా లేదు ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు వచ్చిన ఒప్పందంలో ప్రెసిడెంట్ ట్రంప్ అసీమ్ మునీర్ మీద డిపెండ్ అవుతున్నారు. అది కాకుండా ఖతర్, ఒమాన్ అండ్ సౌదీ అరేబియా అండ్ యుఏఈ, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళందరికీ, ఎవరు ఎక్సెప్ట్ పాకిస్తాన్కి ఏం కావాలంటే క్రెడిబిలిటీ కావాలి. ఎస్పెషలీ అసీమ్ మునీర్, ఆయన అందరు తెలిసిందే ఒక డిక్టేటర్, ప్లస్ ఆయన టెర్రరిస్ట్తోని అది మన లష్కరే తోయిబా ఉండొచ్చు, జైషే మొహమ్మద్, వీళ్ళందరిది స్పాన్సర్ మెయిన్గా అసీమ్ మునీర్. పెహల్గామ్లో జరిగిన హత్యలు కానివ్వండి, దానికన్నా ముందు జరిగిన అన్ని ఈవెంట్స్లో, అన్ని టెర్రరిస్ట్ అటాక్లో అసీమ్ మునీర్ స్టాంప్ ఉంది, ఐఎస్ఐ చీఫ్గా అప్పుడు, తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా. ఆయన ఒక క్రెడిబిలిటీకి ట్రై చేస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్ నేను, ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకు కంపెనీలో పెట్టుబడి పెట్టాడు, అంటే ఆయన సొంత డబ్బులు కాకుండా అక్కడ ఉన్న పాకిస్తానీ బిజినెస్ మెన్తో దాంట్లో డబ్బులు పెట్టాడు. అది కాకుండా రేర్ ఎర్త్స్ అగ్రిమెంట్ కూడా చేశారు యుఎస్, మీరు రేర్ ఎర్త్స్ తీసుకెళ్ళిపోండి, మాకు ఒక రాయల్టీ అమౌంట్ ఇచ్చేసాడు. ట్రంప్ న్యాచురల్లీ హ్యాపీగా ఉన్నారు. ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఇవ్వాలని చెప్పి మై గుడ్ ఫ్రెండ్ మునీర్ నెగోషియేటింగ్ అదని చెప్పారు.
మన ఇరాన్ వైపు నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, సెయింగ్ దట్ వీ హ్యావ్ నో న్యూక్లియర్ అంబిషన్స్. మాకు వెపన్స్ తయారు చేయాలని ఎక్కడ మాకు అంబిషన్స్ లేదంటున్నారు. కానీ అది మనం ఫేస్ వాల్యూలో తీసుకోవాలంతే. మనందరూ తెలిసిందే వాళ్ళకి ఒకటే మెయిన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఎగ్జిస్ట్ చేయకూడదు. ఇజ్రాయెల్ యాజ్ అ స్టేట్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అని ఎప్పుడో ఇరాన్ చెప్పారు. ఇజ్రాయెల్ అంతే. ఇదే యాటిట్యూడ్ పాకిస్తాన్కి ఉంది. అదే పాకిస్తాన్తో నెగోషియేట్ చేపిస్తున్నారు. సో మన ఇక్కడ 2 పవర్ సెంటర్స్ చూస్తున్నాం. ఒకటి ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ సిటిజన్స్ని హ్యాపీగా ఉంచుకుంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు ఆయన చెప్పిన వాగ్దానాల్ని ఇప్పుడు దాకా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఆయనకు ఎలక్షన్ వస్తుంది, అక్కడున్న ఆపోజిషన్ ఆయన మీద పడ్డారు అందరు కలిసి. మీరు ఏమి ఇచ్చారు మాకు అష్యూరెన్స్, మా సిటిజన్స్ని మీరు సేఫ్గా ఉంచుకుంటారు, లెబనాన్ నుంచి అటాక్స్ ఉండదన్నారు. లెబనాన్ నుంచి ఇప్పుడు కూడా అటాక్స్ జరుగుతుంది. హమాస్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తా అన్నారు. మీరు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేట్కి తెస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి ఒక సీజ్ ఫైర్ చేయించారు అక్కడ. దాంతో హమాస్ ఎట్లా ఉన్నారు అట్లనే ఉండిపోయారు. ఒకవైపు ఇరాన్ కంప్లీట్గా మీరు డిస్ట్రాయ్ చేస్తారు, ఇరానియన్ రెవల్యూషన్ తీసుకొచ్చి అక్కడ ఉన్న రెజీమ్ని తీసేస్తా అన్నారు. అది కూడా కాలేదు. సో ప్రెసిడెంట్ నెటన్యాహు మీద చాలా ప్రెషర్ ఎక్కువ ఉంది. దానికోసం మీరు చూసుంటారు, నిన్న 2 ఫోన్ కాల్స్ జరిగింది. మొన్న ఒకటి జరిగింది, నిన్న కూడా జరిగింది. ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు అయిపోయింది అగ్రిమెంట్, ఫినిష్డ్, మేము ఇంకా ఇన్ ఫ్యూ అవర్స్ వీల్ అనౌన్స్ ఇట్ అన్నారు. నేను అప్పుడే ట్వీట్ చేశాను రాత్రిపూట, సేయింగ్ దట్ ఈ అగ్రిమెంట్ ఎప్పుడు రాదు, ఇది ఒక ఎంఓయూగా వస్తుంది అంతే, ఇట్ విల్ నాట్ బి అ డీల్. బేసిక్లీ దాంట్లో డీల్ ఏమంటారు, మేము స్టేట్ ఆఫ్ హార్మూస్ని ఓపెన్ చేయమంటారు. సో ఇరాన్ ఏం చేశారు, వాళ్ళు ఇంకా ఒక స్మార్ట్ గేమ్ ఆడారు. వాళ్ళు నిన్న ఒక డెలిగేషన్ని పంపించారు ఒమాన్కి. ఒమాన్ దగ్గర వెళ్ళి ఏం చెప్పారంటే, ఈ వాటర్ వే ఉంది చూడండి, స్టేట్ ఆఫ్ హార్మూస్ 50-50 మీ ఏరియాలో ఉంది, 50 మా ఏరియాలో ఉంది, టెరిటోరియల్ వాటర్స్. అంటే మనం ఇద్దరు అగ్రీ చేసుకుంటే మనకు ఒక టోలింగ్ సిస్టమ్ పెట్టవచ్చు, టోల్ కలెక్ట్ చేసుకోవచ్చు. మేము ఎందుకు టోల్ కలెక్ట్ చేస్తున్నా మీకు తెలిసిందే, మా మీద ఇంత పెద్ద యుద్ధం చేశారు, మా ఎకానమీని కంప్లీట్గా ధ్వంసం చేశారు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేశారు. సో ఒక ఫైన్గా మేము డబ్బులు తీసుకుంటున్నాం. ఎవరి దగ్గర తీసుకుంటున్నారు, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైత్, ఖత్తర్, వీళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకుంటున్నాం. సో ఒమాన్ దగ్గర చెప్పారు మన ఇద్దరు కలుసుకుంటే తెలుసు. ఒమాన్ అన్నారు సారీ వీ విల్ నాట్ డూ ఇట్. ఇంటర్నేషనల్ వాటర్ వేలో ఎప్పుడు మీరు టోలింగ్ సిస్టమ్ పెట్టలేరు, చేయకూడదు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే నిన్న మార్కో రూబియో గారు ఇండియాకి వచ్చినప్పుడు, ఆయన ఉన్నారు ఇంకా ఇక్కడే 4 రోజులు ఉంటారు, దాంట్లో 2 రోజులు అయిపోయినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకా కొన్ని చోక్ పాయింట్స్ ఉంది లోకంలో, అది చోక్ చేసేస్తే ఇదే పరిస్థితి అక్కడ కూడా వస్తుందని చెప్పి. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ చోక్ పాయింట్స్ మన దగ్గర ఉంది. ఆండమాన్స్ నుంచి మీరు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ వైపు వెళ్ళే మలక్కా స్ట్రైట్స్ అని ఉంటుంది. లోకంలో ఆల్మోస్ట్ ఆ ఏరియాకి వెళ్ళే 80% ఆయిల్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. ఇది గల్ఫ్ నుంచి వచ్చి ఇట్లా వెళ్ళే ఆయిల్ మలక్కా స్ట్రైట్స్ నుంచి వెళ్తుంది. దట్ ఈస్ బిట్వీన్ అండమాన్ ఐలాండ్స్ అండ్ ఇండోనేషియా. కావాలంటే మనం రేపు అక్కడ ఒక 10 షిప్పులు పెట్టేస్తే మలక్కా స్ట్రైట్స్ బ్లాక్ అయిపోతుంది. మనం కూడా టోల్ కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మనం చేయము, బికాస్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఇంటర్నేషనల్ వాటర్స్లో అది అందరికీ ఫ్రీ ఉన్న రైట్ ఆఫ్ వే అంటారు దాన్ని. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పటికెళ్ళి ఇమ్మీడియట్గా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, డెమోక్రాట్స్ పక్కన పెట్టండి, రిపబ్లికన్ పార్టీలు ఉన్న చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న సెనేటర్స్ కానివ్వండి, కాంగ్రెస్ మెన్ ట్రంప్ వెంటబడ్డారు, సేయింగ్ దట్ ద అగ్రిమెంట్ మీరు చేస్తుంది సరెండర్ చేస్తున్నారు ఇరాన్కి అని చెప్పేసి. ఏంటి, మీరు వాళ్ళ యురేనియం గురించి ఏం మాట్లాడలేదు, తర్వాత మాట్లాడదాం అంటున్నారు. మీకు ఫస్ట్ ప్రయారిటీ స్టేట్ ఆఫ్ హార్మూస్ ఓపెన్ చేయడం. సారీ, స్టేట్ ఆఫ్ హార్మూస్తోని న్యూక్లియర్ ఆప్షన్ కూడా తీసేసేయాలి. అది కాకుండా వాళ్ళు హమాస్, హెజ్బుల్లా, హూతీని సపోర్ట్ చేసే సిస్టమ్ కూడా మీరు స్టాప్ చేయాలి. 3-4 మెయిన్ పాయింట్స్ మీద నెగోషియేట్ చేస్తేనే ఇరాన్తో మీరు డీల్ చేయొచ్చు. లేకుంటే మేము యుఎస్ కాంగ్రెస్లో దాన్ని మేము ఎట్లానే ఒక బిల్ తీసుకొచ్చి డిఫీట్ చేసేస్తాం, మేము అగ్రీ చేయం. దానికన్నా వర్స్ ఏంటంటే ఇరాన్ అడిగిన డబ్బులు ఇప్పుడు ఇట్ ఈస్ క్లోజ్ టు $1.2 బిలియన్. వాళ్ళ డబ్బులు మీరు బ్యాంక్లో, అది చాలా బ్యాంక్, ఈవెన్ ఇండియాలో ఉన్న కొన్ని బ్యాంక్స్లో ఉన్నాయి వాళ్ళ డబ్బులు, యుఎస్ ఫ్రీజ్ చేసేసారు. దాన్ని కలిపి మాకు ఇవ్వాలన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒరిజినల్లీ, కవిత గారు మీకు గుర్తుంటుంది, ఆయన ఒబామా మీద ఆర్గ్యూ చేసింది ఏంటంటే ఒబామా సరెండర్ చేసేసారు ఇరాన్ని, ఇన్ని $1 మిలియన్ ఇచ్చారు, అంతా $400 మిలియన్ ఎంతో ఇచ్చారు. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ మెన్ ఏమంటున్నారు, మీరేం చేస్తున్నారు,
మీరు ఏం దొరకకుండా అట్లీస్ట్ ఒబామాకి యురేనియం దొరికింది, వాళ్ళ ప్రోగ్రామ్ని 10-15 సంవత్సరాలు ఆపెట్టారు. మీరు అది కూడా చేయకుండా మీరు ఓన్లీ ఫర్ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ఓపెన్ చేసిన దానికి అది కాకుండా ఒక రీఅష్యూరెన్స్ ఇచ్చారు, అంతే. రీఅష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు. అది ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఈవెన్ ఇరానియన్స్ కానీ సంతకం పెట్టిన పేపర్ మీద ఎప్పుడు వాళ్ళకి ఒక ఏం చెప్తారు పట్టు ఉండదు. వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని బ్యాక్అవుట్ చేసేసారు దాని నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అంతే, యూరోపియన్ యూనియన్తో సంతకం పెట్టారు, తర్వాత తీసేశారు. స్పెయిన్ మీద ఇప్పుడు వెంటబడుతున్నారు. యూకే మళ్ళీ టారిఫ్లు ఇంపోజ్ చేశారు. సౌత్ కొరియా మీద టారిఫ్లు ఇంపోజ్, అన్నీ సైన్ చేసిన తర్వాత, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఆయన చేస్తున్న పనులు ఇట్లాంటివి. సో అమెరికన్ కాంగ్రెస్ మ్యాన్ ఏం అడుగుతున్నారంటే, మీరు ఇవాళ సంతకం పెట్టారనుకోండి, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది MOU అగ్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? అది మనం 60 రోజుల్లో నెగోషియేట్ చేసుకుంటాం. వాట్ ఇస్ ద గ్యారంటీ? యురేనియం మాకు ఇరాన్ అటువైపు నుంచి యురేనియం తీసి రష్యాకు ఎవరికి అప్పగిస్తారని ఎక్కడైనా గ్యారంటీ ఉందా? 400 కిలోలు యురేనియం ఉంది వాళ్ళ దగ్గర, 60% ప్యూరిటీ, నో గ్యారంటీ. ఈ 60 రోజుల్లో ఇరాన్ వాళ్ళు ప్యూరిఫికేషన్ మళ్ళీ మొదలు పెడితే దీన్ని 80% దాకా తీసుకెళ్ళచ్చు. అప్పుడు మీరు ఏం చేయలేరు. యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు ఇరాన్ ఆఫ్టర్ దాట్. వాళ్ళు కావాలంటే న్యూక్లియర్ వెపన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ ట్రాప్డ్, లిటరల్లీ ట్రాప్డ్. ఆయన మొన్న చెప్పిన స్టేట్మెంట్కి మళ్ళీ ఇవాళ పొద్దున ఇంకొక ట్రూత్ సోషల్ పోస్ట్ దట్ ఐ హవ్ టోల్డ్, నేను నా నెగోషియేటర్స్ దగ్గర చెప్పాను, మీరు హరియప్ చేయకండి, టైం తీసుకోండి, మెల్లగా చేయండి. కానీ అగ్రిమెంట్ ఎట్లా ఉండాలంటే ప్రెసిడెంట్ ఒబామా చేసిన అగ్రిమెంట్ కన్నా బాగుండాలి. ఇప్పుడు గేమ్ అంతా మారిపోయింది. ఇప్పుడు రెజీమ్ చేంజ్ లేదు, అక్కడ హూతీల్ని, హెజ్బుల్లాని, హమాస్ని సపోర్ట్ చేయకూడలేదు, మిసైల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు 2 పాయింట్ల మీద ఉన్నారు. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ రీఓపెన్ చేయడం, నెక్స్ట్ యురేనియం తీసుకెళ్ళడం. దాంట్లో యురేనియంని పక్కన పెట్టి ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయమంటారు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది. నిన్న అమెరికాలో కొన్ని స్టేట్స్లో నాకు కొంతమంది యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ పంపించారు, $6 ఉండే వాళ్ళు స్క్రీన్ షాట్ పంపించారు. $6 ఫర్ అ గ్యాలన్ అంటే 3.5 లీటర్స్కి. ఆలోచించండి, భారతదేశం కన్నా ఎక్స్పెన్సివ్ అక్కడ వాళ్ళ కరెన్సీ. ఇటువైపు ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహుకి దానికన్నా పెద్ద ప్రాబ్లం. ఆయన అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ఆయన ఓన్ క్యాబినెట్లో ఉన్న చాలామంది క్యాబినెట్ మినిస్టర్ ఆయన వ్యతిరేకిస్తున్నారు. మొన్న దాకా ఈజీగా ఎలక్షన్ గెలుస్తున్నారని చెప్పిన నెతన్యాహుకి ఇప్పుడు చాలా పెద్ద టెన్షన్ అయిపోయింది. అండ్ అపోజిషన్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ కనిపించింది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, సారీ, ఇఫ్ యూ కెనాట్ డూ ద జాబ్, గెట్ అవుట్ ఆఫ్ ద వే. మీతో కాకపోతే చేత కాదు, మీకు పక్కన పోండి, మేము చేసి చూపిస్తాం. అది ఇంకా డేంజరస్. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఒక మాట ఉంది, ఆపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ కానీ వాళ్ళకి ఎనిమీ ఒకటే, ఇరాన్. వాళ్ళు కొడతారు వాళ్ళు ఎప్పుడైనా. అది ఇరాన్ ప్రాక్సీస్ కూడా ఉండొచ్చు, హెజ్బుల్లా, హమాస్, హుతీలు ఎవరైనా ఉండొచ్చు, బట్ దే విల్ హిట్ దెమ్. సో నెటన్యాహు పోయారని చెప్పి రేపు వచ్చేవారు దానికన్నా డేంజరస్ ఉంటాడు. అదే అయిపోయింది అనమాట. ఇరాన్లో కూడా అదే జరిగింది. మీరు ఖమెనీని చంపారు, కానీ దాని తర్వాత వచ్చిన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కానీ వాళ్ళ కొడుకు మొస్తఫా ఖమెనీ, దే ఆర్ మోర్ హార్డ్ లైనర్స్. ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ నాన్నగారు చాలా రీజనబుల్ మనిషి ఉండే, ఆయనతో డీల్ చేసుకుంటే బాగుంటుండే. మొన్నటి నుంచి చూస్తున్నాం, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎక్కడ కనిపించట్లేదు. మొన్న రిసీవ్ చేయడానికి వచ్చారు కానీ మన పాకిస్తాన్ డిక్టేటర్ వచ్చినప్పుడు అసీమ్, దాని తర్వాత కనిపించట్లేదు. అరాచీ ఈజ్ నాట్ టు బి సీన్. వాళ్ళ ప్రెసిడెంట్ నిన్న మాట్లాడారు, స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్లో కూడా కనిపించట్లేదు. దీని అన్నింటిలో ఒక పెద్ద తమాషా జరిగింది, మీరు వినుంటారు. ఫస్ట్ డే ఆఫ్ ద బాంబింగ్ చేసినప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఒక ప్లాన్ ఉండే రెజీమ్ చేంజ్కి. ఇప్పుడు బయటకు వచ్చింది అది ఒక 4 రోజుల ముందు. అదేంటంటే ఇరాన్ ఒక ఎక్స్ ప్రెసిడెంట్ అహ్మదీనెజాద్, ఆయన ఒక మ్యావరిక్ క్యారెక్టర్. అంటే వీళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్కి ఆయనకి పడదు, ఈవెన్ ఖమెనీతో ఆయనకి పడదు ఎక్కువ. ఆయన్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు వీళ్ళు, చాలా సంవత్సరాలు అయిపోయి. ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఫస్ట్ డే బాంబింగ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ సుప్రీం లీడర్ని చంపినప్పుడు వితిన్ 1 hour ఈ అహ్మదీనెజాద్ ఉంటున్న ఇల్లు గేట్ మీద వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేశారు వాళ్ళు. కానీ మీరు ఎయిర్ నుంచి కొడుతున్నప్పుడు అంత ప్రిసైజ్గా మీరు కొట్టలేరు. ఒక ఇల్లు ఉంటే ఇల్లు మీద కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఆ అటాక్లో హీ ఆల్సో గాట్ ఇంజర్డ్. ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఆయన్ని ఒక హెడ్ ఆఫ్ స్టేట్గా ఇన్స్టాల్ చేద్దామని ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ మొత్తం పోయింది. ఇప్పుడు ఆయనకు కోపం ఏంటంటే, మీరు నన్ను చంపడానికి ట్రై చేశారు, నన్ను రీప్లేస్ చేయమని అగ్రీ చేసిన తర్వాత నా మీద ఎందుకు బాంబు వేశారంటే, ఇజ్రాయెల్ అంటారు కాదు, మీ సెక్యూరిటీ గార్డ్ని చంపడానికి చేశాం మేము, అది మిమ్మల్ని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడానికి. ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఓవరాల్గా కవిత గారు, ఇట్స్ అ బిగ్ మెస్. మనం ఎక్కడ ఉన్నాం,
ఫిబ్రవరి 28 అక్కడే ఉన్నాం ఇప్పుడు కూడా. ఏం మారలేదు. మారింది ఏంటంటే ఒకటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ అయిపోయింది. కానీ కొన్ని షిప్స్ లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి కొన్ని షిప్స్ వెళ్తున్నాయి. ఎంత క్వాంటిటీ ఈజ్ నాట్ మచ్. ఇప్పుడు దాకా ఒక వారంలో 70 షిప్లు పోయింది అంటున్నారు. కానీ కొంతమంది అంటారు అది 40 ఉండొచ్చు అని చెప్పేసి. ఒకరోజు 120 షిప్లు పోతుండే, పాస్ చేస్తుండే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ప్రతి దేశానికి ఇంక్లూడింగ్ భారతదేశం మీద దాని ఇంపాక్ట్ ఉంది. ఇవాళ కూడా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు యూ నెగోషియేట్ కూల్, ఎన్ని డేస్ కానీ తీసుకోండి, కానీ మంచి నెగోషియేట్ చేసి మంచి అగ్రిమెంట్ అనేది రాదు. ఇరాన్ దగ్గర నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర ఉన్న 2 ట్రంప్ కార్డులు వాళ్ళు ఎప్పుడూ టేబుల్ మీద పెట్టరు. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్, నెక్స్ట్ న్యూక్లియర్. వాళ్ళు ఇవ్వరు. ఎవ్రీథింగ్ ఎల్స్ దే విల్ అగ్రీ. అక్కడిక్కడ చిన్న అగ్రిమెంట్ చేసుకుంటారు, కానీ దీస్ 2 దే విల్ నాట్ అగ్రీ. ఏ గ్యారంటీ ఉంది రేపు సంతకం పెడతారనుకోండి, ఒక డీల్ చేశారు, ఒక MOU చేశారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్, అన్ని షిప్పులు మూవ్ చేయడం మొదలవుతుంది. సడన్గా ఏదో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ వైపు నుంచి 2 మిసైల్స్ కొట్టేస్తారు 2 షిప్ల మీద. అది మొత్తం ఇట్ విల్ క్యాచ్ ఫైర్. అంతా పోయిందా మళ్ళీ అగైన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ బ్యాక్ టు క్లోజర్. ఒక గ్యారంటీ లేదు. ఇరాన్ రెజీమ్ని కొట్టకుండా అక్కడ మీరు ఏం చేయలేరు. దానికి రెడీగా లేరు ట్రంప్. ఎందుకంటే ట్రంప్ ఏ రోజు మళ్ళీ యుద్ధం మొదలు పెడతారో అక్కడ హౌస్ ఆఫ్ డెమోక్రాట్స్ హౌస్లో ఏం చెప్పారంటే మేము వార్ పవర్స్ యాక్ట్ని మళ్ళీ తీసుకొస్తాం, సో దట్ హీ కెనాట్ గో టు వార్ అగైన్. ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు. అదే టైం నిన్న బెంజమిన్ నెటన్యాహుతో రెండో కాల్ చేశారు. ఫస్ట్ కాల్ ఫ్లాప్ అయింది. ఇట్ వాజ్ వెరీ గుడ్ కాల్ అని చెప్పారు, కానీ యాక్చువల్ జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరు నడిమిట్లో ఒక ఆర్గ్యుమెంట్ నడిచిందంట, సేయింగ్ దట్ మీరు మీ పని చూసుకుంటున్నారు, మా సంగతి ఏంటని చెప్పి బెంజమిన్ నెటన్యాహు అడిగారంట. మీరు అంటున్నారు మీరు పీస్ అక్కడ పీస్ ఇక్కడ, లెబనాన్లో కూడా సీజ్ ఫైర్ అన్నారు, మాతో కన్సల్ట్ చేశారా మీరు? మా సంగతి ఏంటని అడగండి. మా విలేజెస్ మీద దాడి జరుగుతుంది, లెబనాన్ నుంచి మిసైల్ కొడుతున్నారు వాళ్ళు, మా ప్రజలకు మేమేం చెప్పాలి? అది వాళ్ళు పెద్ద ఇష్యూ అయిపోయింది. సో నిన్న సెకండ్ కాల్లో ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెటన్యాహు మాట్లాడినప్పుడు నెటన్యాహుకి ప్రెసిడెంట్ ట్రంప్ ఓపెన్ లైసెన్స్ ఇచ్చేశారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి, మేం చేయం. మీ మీద ఎవరైనా దాడి చేస్తే యూ హ్యావ్ అ రైట్ టు హిట్ బ్యాక్. అది హెజ్బుల్లా ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, ఆర్ ఇరాన్ ఉండొచ్చు. ఆల్ ఇట్ విల్ టేక్ నౌ ఇస్ ఇజ్రాయెల్ ఒక అటాక్ ఇరాన్ మీద చేస్తారు, ఇజ్రాయెల్ మీద మిసైల్స్ కొడతారు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. ఈ టైంలో US ఉండరు, అంత డిఫరెన్స్. వాళ్ళు కావాల్సిన పని అంతా ఇజ్రాయెల్తో చేయించుకుంటారు. ఇది ప్రెజెంట్ స్టేటస్లో. అయితే ట్రంప్ ఇంకొక మాట కూడా అంటున్నారు, తన క్రిటిక్స్ అనాలిసిస్లు చేయడం మొదలుపెట్టారు. ఏ డీల్ కూడా ఇంకా కంక్లూజన్లోకి రాలేదు, మేమంతా ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ప్రతిసారి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఐఎమ్ హియర్ టు హ్యావ్ ఏ పర్ఫెక్ట్ డీల్, ఇంతకుముందు ఎప్పుడు జరగనటువంటి డీల్ని నేను చేయబోతున్నాను అనే మాట. రాదు ఆ డీల్. నేను ముందు చెప్పాను మీకు, ఇట్ విల్ నాట్ కమ్ బికాజ్ ఆఫ్ 2-3 థింగ్స్. ఒకటి, ఇరాన్ ఇప్పుడున్న రెజీమ్ చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళు ఏ రోజు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ని ఓపెన్ చేస్తారో, సరెండర్ చేస్తారో, ఆ రోజు రెజీమ్ చేంజ్ జరుగుతుంది ఇరాన్లో. ఇప్పుడే చూడండి వాళ్ళ యాటిట్యూడ్ మారిపోయింది. వాళ్ళ ప్రెసిడెంట్ ఏమో ఒక మాట అంటున్నారు, ఇవాళ పొద్దున అంటున్నారు వీ విల్ నాట్ హ్యావ్ మిసైల్స్, మాకు మిసైల్స్ అని ఇంట్రెస్ట్ లేదు అసలు. అరే నిన్న దాకా మీరు అన్నారు మాకు న్యూక్లియర్ అంబిషన్స్ ఉందన్నారు, ఇప్పుడు అంటున్నారు న్యూక్లియర్ అంబిషన్స్ లేదంటున్నారు. మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి, ఎస్ ఆర్ నో అనేది డిసైడ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్లో కూడా రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నింటిలో చాలా పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. ఆ డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నదాకా మీరు ఏం చేయలేరు. రెవల్యూషనరీ గార్డ్స్కి తెలుసు ఏ రోజు వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ సరెండర్ చేస్తారో, న్యూక్లియర్ అంబిషన్ సరెండర్ చేస్తారో, ఆ రోజు ఇజ్రాయెల్ వాళ్ళని కొడతారు. ఇజ్రాయెల్కి ఒక లాంగ్ టర్మ్ ఒపీనియన్ ఉంది కవిత గారు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్కి UAE ఒక్కటే సపోర్ట్ ఉన్నారు గల్ఫ్లో. సౌదీ అరేబియా, ఖతర్, కువైత్, బహ్రెయిన్, ఒమాన్ వీళ్ళెవ్వరూ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు. ఒమాన్ పాసిబుల్ ఇప్పుడు చేయబోతున్నారు. అబ్రహాం అకార్డ్స్ ఫస్ట్ టర్మ్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. బేసిక్లీ ఒక ఒప్పందం ఏంటంటే ఇజ్రాయెల్ని మీరు రికగ్నైజ్ చేయాలి అండ్ ఇట్స్ కాల్డ్ అబ్రహాం అకార్డ్స్. ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా అది డెవలప్ చేశారు అగ్రిమెంట్ని. ఒకటే దేశం గల్ఫ్లో దాన్ని సైన్ చేశారు, దట్ ఈస్ UAE. దానికోసం UAEకి ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఐరన్ డోమ్ తీసుకొచ్చి పెట్టారు.
సౌదీ అరేబియా దాన్ని సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు October 7th జరిగింది. చాలామంది అంటారు అది కావాలని చెప్పి చేశారు, ఎందుకంటే ఒకసారి సౌదీ అరేబియా సైన్ చేశారనుకోండి గల్ఫ్లో మిగతా అన్ని దేశాలు సైన్ చేస్తుండే అండ్ ఇజ్రాయెల్ కూడా బికమ్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ అరబ్ కంట్రీస్ అన్నమాట. అది వీళ్ళకి పడదు, ఇరాన్కి పడదు. దానికోసం October 7th చేపించారు అని చాలా క్లియర్గా తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కూడా సర్వైవల్ ఇప్పుడు క్వశ్చన్ అయిపోయింది. నిన్న వాళ్ళ ఇన్ఫ్లేషన్ 76% ఉండే, 76%. మన దగ్గర 3-4% కాగానే అయ్యో అమ్మ అని కొట్టుకుంటారు. ఇక్కడ బట్ దట్ 76% నాన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 125%. తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర. దే డోంట్ హ్యావ్ ఫ్రెష్ వెజిటబుల్స్ లేదు వాళ్ళ దగ్గర, ఏం లేదు. వస్తుందంతా పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న కార్గో వస్తుంది వాళ్ళకి, కానీ మిగతా ఏం లేదు. దాని ఒక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ లాగా యూఎస్ అట్లా తిరిగి చూడట్లేదు, లేకుంటే అది కూడా బాంబ్ చేయొచ్చు ఈజీగా. ఈ పరిస్థితిలో ఉన్నాడు అక్కడున్న ప్రజలు, ఏం చేస్తారు? దానికోసం మీరు చూసుంటారు లాస్ట్ ఒక 2 వారాల్లో ఇరాన్ కొంచెం దిగొచ్చారు. దాంతోనే ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ఎక్సైట్ అయిపోయారు, అసీం మునీర్ని పంపించారు. అసీం మునీర్ ఎట్లాంటి మనిషి అంటే ఇరాన్ నవ్వారనుకోండి, లేకుంటే ఇరాన్ ఏదైనా స్మైల్ చేశారనుకోండి, ఇమ్మీడియట్ ట్రంప్ ఫోన్ చేస్తారు, వాళ్ళు అగ్రీ చేసేసారండి. ఏం అగ్రీ చేయలేదు వాళ్ళు, దే ఆర్ ప్లేయింగ్ అ గేమ్. మన నెగోసియేషన్స్ అనే గేమ్ చాలా కాంప్లికేటెడ్ కవిత గారు. జేసీపీఓ డీల్ని, దీనికన్నా ముందు ఒబామా సైన్ చేసిన యురేనియం డీల్ని 2 సంవత్సరాలు పట్టింది, 2 years టు నెగోషియేట్. లాస్ట్లో బైడెన్ ఉన్నప్పుడు కూడా అది అగ్రిమెంట్లో మళ్ళీ ఒకసారి దాని చిన్న మార్పు తీసుకొచ్చారు. కానీ మీరు ఆలోచించండి, దానికన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని తీసి పడేశారు పక్కన. బైడెన్ ట్రైడ్ అగైన్ అన్నమాట. కానీ ముందే ప్రెసిడెంట్ ఒబామాతో ఉన్నప్పుడు కూడా జాన్ కెరీ లాంటి సెనేటర్స్ వెళ్ళి ఫారిన్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా నెగోషియేట్ చేసి టెక్నికల్ డీటెయిల్స్ 2 సంవత్సరాలు బట్టి. ఈయనేమో నేను ఒక వారంలో చేసేస్తా అంటారు. అండ్ దట్ టు విత్ అసీం మునీర్, ఆయనకు జీరో నాలెడ్జ్ న్యూక్లియర్ టెక్నాలజీ గురించి, చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడున్న ఒక ఒప్పందం పాసిబ్లీ మాట్లాడుతున్న దాంట్లో ఏం చెప్తున్నారంటే యురేనియం మీ దగ్గర ఉంచుకోండి అని యుఎస్ చెప్తున్నారు, విచ్ ఈస్ అ బిగ్ క్లైమ్ డౌన్ ఫర్ యుఎస్. పెద్ద డిఫీట్ యుఎస్కి, మారల్ డిఫీట్. ఎందుకంటే అది అక్కడ ఉంటే వాళ్ళు ఏమని చేసుకుంటారు, ఓకే మేము పెట్టుకుంటాం, మేము దాంట్లో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్టర్స్కి యాక్సెస్ ఇస్తాం. ఇది మనం 20 సంవత్సరాల ముందు వెళ్తే ఇది ఉండే. దిస్ ఆల్ వాజ్ దేర్. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వచ్చి తీసేశారు అదంతా. ప్రెసిడెంట్ ఒబామా చేసిన సంతకం పెట్టిన దాంట్లో ఇరాన్ న్యూక్లియర్ అసెట్స్ని కంప్లీట్ 24/7 యూఎస్లో కూర్చొని వాళ్ళ ఇన్స్పెక్టర్స్ కానీ IAEAలో జెనీవాలో ఉన్న ఇన్స్పెక్టర్స్ అందరు ట్రాక్ చేస్తారు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తారు, సేఫ్గా ఉంటాయి యురేనియం. అది కాకుండా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా మేము ఆ యురేనియంని ముట్టామని చెప్పారు. మీరు అగ్రిమెంట్ని కొట్టుపడేసిన తర్వాత నౌ యూఆర్ ట్రయింగ్ ఫర్ అ న్యూ అగ్రిమెంట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ అగ్రిమెంట్, ఒబామా చేసిన అగ్రిమెంట్ ఇప్పుడు బాగుంది అంటున్నారు అందరూ. ఇప్పుడు ఇరాన్ అదే అంటున్నారు, మేము ఎందుకు సరెండర్ చేయాలి, మా యురేనియం మేము చేయం. సో దట్ ఈస్ ద స్టికింగ్ పాయింట్ అంటున్నారు ఇప్పుడు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ మొన్నదాకా నిన్న రాత్రి కూడా అయిపోయింది, సంతకం పెట్టేస్తున్నాం. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ట్రూత్ సోషల్లో 15-20 నిమిషాల్లో ఆయన కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఒకసారి ఎస్ అంటారు, మళ్ళీ ఒకసారి నో అంటారు, మళ్ళీ ఎస్ అంటారు, మళ్ళీ నో అంటారు. మళ్ళీ సడన్లీ నిన్న ఒక AI జనరేటెడ్ ఇమేజ్ చేశారు, ఇరానియన్ వార్షిప్స్ని టార్పీడోస్తో కొడుతున్న ఇమేజ్, బాంబులతో కొడుతున్న ఇమేజ్ ఒకటి. ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఈజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్, యుఎస్ ప్రెసిడెంట్, చాలా పవర్ఫుల్ మనిషి. అట్లాంటి మనిషి చిన్నపిల్లలు ట్రోలింగ్ చేస్తారు చూడండి, అట్లాంటి ట్రోల్స్ చేస్తున్నారు ఆయన. దట్ ఈస్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ. అది మీరు ఈవెన్ బెంజమిన్ నెటన్యాహు ట్వీట్ మీకు పంపించాను ఇప్పుడు కాదు, చాలా మెచ్యూర్ ట్వీట్. యూ మైట్ నాట్ అగ్రీ విత్ హిమ్, కానీ ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మేము మాట్లాడాము, దీస్ ఆర్ ద పాయింట్స్ వీ స్పోక్ అండ్ దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ డిసగ్రీమెంట్, దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ అగ్రీమెంట్. సరే, దీని తర్వాత నెక్స్ట్ డిస్కషన్ మేము ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాం దీన్ని, కానీ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, యూ వాంట్ టు డూ సంథింగ్, యూ డూ ఇట్ అని చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సౌదీ అరేబియాకి చాలా పెద్ద ప్రాబ్లం. మొన్న మీకు గుర్తుంటుంది, నేను 1 hour దూరంలో ఉన్నాను, బాంబింగ్ ఇమ్మీడియట్, నేను ఇప్పుడు అయిపోతుండే అనుకున్నాను. సౌదీ అరేబియా, ఖత్తర్, UAE అందరు వచ్చి అన్నారు డోంట్ డూ ఇట్ అన్నారు. ఎందుకు? అది ఫస్ట్ క్వశ్చన్. ఆ రోజే నేను ట్వీట్ చేశాను, అప్పుడు నాకు కూడా ఇట్ డింట్ స్ట్రైక్ మీ అస్ అ పాసిబుల్ లెజిటిమేట్ రీజన్. తర్వాత అమెరికాలో ఉన్న కొన్ని ఛానల్స్ కానీ MS Now లాంటి ఛానల్స్ కూడా ఈ మాట వచ్చింది. ఏంటంటే సౌదీ అరేబియాలో హజ్ నడుస్తుంది,
మీరు ఈ టైంలో బాంబు వేశారనుకోండి, వాటిలో ఇరాన్ డూ నెక్స్ట్ వాళ్ళు ఎయిర్ అసెట్స్ మీద కొడతారు, ప్రతి ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తారు, ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోతుంది. సౌదీ అరేబియాలో ఉన్న హజ్ పిలిగ్రిమ్స్ అక్కడే ఉండిపోతారు. అండ్ సౌదీ అరేబియాకి అది ఒక పెద్ద హెడేక్ ఎప్పుడైనా కానీ. వాళ్ళకి భయం ఏంటంటే ఈ హజ్కి వచ్చే 30% మంది దాని తర్వాత కనిపించకుండా పోతారు అక్కడ. దానికోసం వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇప్పుడు హజ్ పిలిగ్రిమ్స్ని వాళ్ళు అలౌ చేయట్లేదు చాలా మటుకు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వచ్చి ఐదర్ దే స్టార్ట్ బెగ్గింగ్, ఓకే, వాళ్ళు అక్కడ అందరి దగ్గర పిలిగ్రిమ్స్ దగ్గర వెళ్ళి డబ్బులు అడుగుతారు. అది కాకుండా వాళ్ళు దాని తర్వాత మాయమైపోతారు, ఇల్లీగల్గా అక్కడే ఉంటారు. సౌదీ అరేబియా ద బిగ్ కంట్రీ, మీరు ఎక్కడ ట్రాక్ చేస్తారు? ఇది ప్రాబ్లం. సో సౌదీ అరేబియా ఏమంటున్నారు, హజ్ కానివ్వండి, దాని తర్వాత మీరు బాంబు చేసుకోండి. ఈద్ కానివ్వండి, ఇప్పుడు ఈద్ టైంలో బాంబు చేయకండి. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ నిజం చెప్తలేరు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు, నాకు చెప్పారు వీళ్ళందరూ కలిసి మేము ఇరాన్తో నెగోషియేట్, సౌదీ అరేబియా ఇరాన్తో మాట్లాడలేదు, అస్సలు మాట్లాడు, దే ఆర్ డెడ్ అగేన్స్ట్ ఇరాన్. మీకు గుర్తుంటుంది, ఒక 10-12 సంవత్సరాల ముందు కవిత గారు ఇరానియన్ పిలిగ్రిమ్స్ని హజ్ నుంచి బ్యాన్ చేశారు 2-3 సంవత్సరాలకి. వాళ్ళు పెద్ద గొడవ చేశారు ఒకసారి అక్కడ. దాని తర్వాత సౌదీ అరేబియా అన్నారు వీళ్ళకి వీసాలు ఇవ్వం మేము, ఇరానియన్స్ ఆర్ పర్సన్ ఆన్ గ్రాటా, అంటే వాళ్ళని మేము అలౌ చేయం మా దేశంలో హజ్ కోసం. తర్వాత ఖత్తర్ కానీ మిగతా దేశాలు వచ్చి మాట్లాడి కొంచెం అగ్రిమెంట్ తీసుకుని, ఈవెన్ యూఏఈ గాట్ ఇన్వాల్వ్, నెగోషియేట్ చేసి తర్వాత ఇరానియన్ పిలిగ్రిమ్స్ రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ టైంలో బాంబు పడ్డది అనుకోండి, ఇరాన్ అటాక్ చేస్తారు, ఇరానియన్ పిలిగ్రిమ్స్ హజ్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా పెద్ద గొడవ చేస్తారు. ఇట్ విల్ బి అ టోటల్ మెస్. సో బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర చెప్పుంటారు, బాగండి ఈ పిలిగ్రిమ్ సీజన్ కాగానే యూ డూ వాట్ యూ వాంట్. అండ్ క్యూబా మీద కూడా కొంచెం సైడ్ లైన్ అయినట్టున్నారు, పక్కకు వచ్చేసినట్టున్నారు కదా. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని అనుకున్నారు, ఆ తర్వాత రష్యా చైనా ఇంటర్వ్యూన్ అయ్యాయి కాబట్టి దాన్ని కొంచెం అలా పక్కన పెట్టేశారా, లేకుంటే కంప్లీట్గా దాన్ని వదిలేసి ఇటువైపే వచ్చారా? యాక్చువల్లీ క్యూబా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక డైవర్షన్ టాక్టిక్గా వాడుకున్నారు. మీకు గుర్తుంటుంది, ఇరాన్ వార్ మొదలైనప్పుడు కూడా చాలా మంది అన్నారు ఇది ఒక డైవర్షనరీ టాక్టిక్. ఎప్స్టీన్ ఫైల్స్కి స్టోరీ ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయనకు భయం వేసి ఆయన ఇరాన్ వార్లో పార్టిసిపేట్ చేశారు. బేసిక్లీ అది ఇజ్రాయలీ అటాక్ ఉండే, ఈయన లేనిపోయిన దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు క్యూబా ఇష్యూ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి క్యూబా వెంటబడున్నారు వీళ్ళు, మనకు తెలిసింది అమెరికా ఫిడెల్ కాస్ట్రో టైం నుంచి. ఇప్పుడు అక్కడ వీళ్ళు కంప్లీట్ బ్లాకేట్ చేశారు. ఇరాన్ ఎట్లా బ్లాకేట్ చేశారో షిప్స్ని అలౌ చేయట్లేదు, ఈటబుల్స్ రైస్ కానీ మిగతా ఏదైనా కానీ డైలీ కావాల్సిన సరుకులు ఒక్కటి కూడా వెళ్ళట్లేదు లోపలికి, ఆయిల్ వెళ్ళట్లేదు, ఏం లేదు అక్కడ ప్రజల దగ్గర. ఆకులు తింటున్నారంట, నిన్న తిన్నాను నేను. అట్లాంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నేను ఇది చేస్తే అక్కడున్న ప్రజలు ఇరానియన్స్ లాగా ప్రొటెస్ట్ చేస్తారు వచ్చి రోడ్డు మీద, అప్పుడు అక్కడ రెజ్యూమ్ మారిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే రాల్ క్యాస్ట్రో 94 years old ఆయన అరెస్ట్ చేయబోతున్నారు. ఏం చేస్తారు? ఆయనకి ఇంకా సింపతి వస్తుంది, పాపం 94 సంవత్సరాలు ఆయన్ని పట్టుకెళ్తాను, మీరు ఏం చేస్తున్నారని చాలామంది అడుగుతారు. అండ్ క్యూబా ఈజ్ నాట్ వెనిజువేలా, అదొక నేను అర్థం చేసుకోవాలి. క్యూబన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సఫరింగ్ వాళ్ళకు ఉంది, ఇప్పుడు కాదు. బే ఆఫ్ పిగ్స్ కానీ దాని తర్వాత జరిగిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ తర్వాత ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ క్యూబా మీద చాలా మటుకు రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో క్యూబా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, ఇప్పుడు పాత మిసైల్స్. అది కాకుండా మీరు చెప్పినట్లు రష్యా అండ్ చైనా ఇన్వాల్వ్ అయ్యారు. రష్యాకి చాలా పెద్ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ క్యూబాలో, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకు కమ్యూనిస్ట్ రెజీమ్ అని చెప్పి వాళ్ళకి ఫ్రెండ్లీ కమ్యూనిస్ట్ రెజీమ్. కానీ ఫిడెల్ కాస్ట్రో ఉన్నప్పుడు రష్యా దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నారు, ఎస్పెషలీ క్యూబన్ మిసైల్ క్రైసిస్ తర్వాత. కానీ అట్ ద సేమ్ టైం ఫ్లారిడాలో ఉన్న క్యూబన్ అమెరికన్స్కి, ఎస్పెషలీ మార్కో రూబియో వాళ్ళ పేరెంట్స్ కూడా క్యూబా నుంచి, వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది క్యూబాతో. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు చెప్తారు 51st స్టేట్ కెనడా లేకుంటే 51st స్టేట్ విల్ బి క్యూబా. కానీ క్యూబాకి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆ కమ్యూనిజం అనే కాన్సెప్ట్ పోయిన తర్వాత, రొమేనియా ఉండొచ్చు, పోలాండ్ ఉండొచ్చు, చిలీ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, దే హ్యావ్ లాస్ట్, యూగోస్లావియా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఆ కాన్సెప్ట్ పోయిన తర్వాత, ఎస్పెషల్లీ ఫిడెల్ కాస్ట్రో గారు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు డబ్బులు అనేది లేదు వాళ్ళ దగ్గర. పాసిబ్లీ ఇరాన్ లాగా, కానీ ఇరాన్కి అట్లీస్ట్ ఆయిల్ ఉంది, వీళ్ళకి అది కూడా లేదు. వీళ్ళ దగ్గర ఉన్నది కాఫీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, అంతే, మిగతా ఏం లేదు వాళ్ళ దగ్గర. బెస్ట్ ఇస్ క్యూబా సరెండర్ అని కాదు, వాళ్ళు అమెరికాతో టైప్ పెట్టుకుంటారు, దే విల్ అగ్రీ టు ఇట్. అమెరికా వాళ్ళ ఏం చెప్తారు బ్లాకేట్ లిఫ్ట్ చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం రష్యన్ యాక్షన్ ఏముంటుందో చూడాలి మనం. రష్యా ఏం చేస్తారు, రష్యా చాలా క్రూషియల్ రోల్ ఉంది దీంట్లో. చైనాకి కాకుండా రష్యాకి చాలా ఎక్కువ రోల్ ఉంది.
చైనా చాలా మటుకు వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నారు, కానీ చైనా నుంచి చాలా దూరం. మరి రష్యాకి సెల్ఫిష్ ఇంటర్ వాళ్ళు వెనిజువేలా చూశారు ఏం జరిగింది, క్యూబాలో కూడా అదే జరుగుతుందా, రేపు మెక్సికోలో కూడా అదే జరగవచ్చు. సో అమెరికా ఏం చేస్తున్నారు, సౌత్ అమెరికన్ కంట్రీస్ని అన్నీ టేక్ ఓవర్ చేసుకుంటున్నారు ఒకటి తర్వాత ఒకటి. అదైతే ఇట్ విల్ నాట్ ఈవెన్ బీ జస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌత్ అమెరికాలో చాలా కంట్రీస్ కూడా అమెరికాతో పాటు వెళ్తారు. అదే బహుశా జరుగుతుంది. సో ఇరాన్ నుంచి ఒక డైవర్షనరీ టాక్టిక్గా మేము అక్కడ ఓడిపోలేదు కానీ అక్కడ పక్కన పెట్టొచ్చాం, ఇక్కడ గెలిచాం చూడండి, క్యూబా గెలిచేసాం మేము, రాల్ కాస్ట్రోని తీసుకొచ్చాం, లైక్ మడూరోను తీసుకొచ్చినట్టు జైల్లో పెట్టేస్తాం. కంప్లీట్ మెస్. దట్ ఈస్ వాట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. వాళ్ళ పొద్దున కూడా ఆయన తోడున్న కాంగ్రెస్ మ్యాన్, ఆయనతో చాలా లాయల్గా ఉన్న కాంగ్రెస్ మ్యాన్ కూడా ఇప్పుడు బ్యాక్అవుట్ అవుతున్నారు. వాళ్ళు అంటున్నారు దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మిజరబుల్ ఫెయిలియర్గా మారిపోయారు. బహుశా ఈ మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతే హీ విల్ బికమ్ ఎ లేమ్ డక్ ప్రెసిడెంట్. ఆయన దాని తర్వాత నెక్స్ట్ 2 years ఏం చేయలేరు యుఎస్. Yes, sir. Thank you. Thank you very much. Thank you.